మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇట నన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములు సభ్య వేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 115వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అభ్యాసం చేయండి, మనస్సుకి అభ్యాస యోగంలో పెట్టండి. ఇతర చింతలు వదిలేసి భగవత్ చింతన చేయండి. ఆ భగవత్ చింతన కూడా ఓంకార జపం రూపంలో చేయండి అని చెబుతూనే ఇప్పుడు అసలైనటువంటి ముక్తి ఏమిటో చెబుతున్నాడు. అది ఇక్కడే ఉండి పొందొచ్చని చెబుతున్నాడు. ఎందుకంటే వేదాంతంలో మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన మాట, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రానిది ఎప్పుడూ రాదు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఒక సమయం లేదు, ఒక స్థలం లేదు. ఎప్పుడు తీవ్రమైన వాంఛ కలిగితే అప్పుడే, ఎక్కడ కలిగితే అక్కడే. అక్కడి నుంచి దానికి ప్రారంభం చేయాలి తప్ప ఏకాదశి ముహూర్తం చూసుకుందాం, ముక్కోటి ఏకాదశి మంచిదిట, తిరుపతిలో వచ్చి దర్శనం అయ్యాక మాత్రం తిరుపతి దర్శనానికి నిలబడ్డాక మళ్ళీ వెనక్కి వస్తామో లేదో, అక్కడ ఉండే క్యూ అటువంటిది. ఇవన్నీ పనికిరావండి. ఆత్మజ్ఞాన చింతన కలిగింది అంటే వెంకటేశ్వర స్వామి మనతోనే ఉంటాడు, అక్కడికి వెళ్ళక్కర్లేదు మనం. అంటే ఆ చింతన మొదలైందంటే వెంకటేశ్వర స్వామి వాడు వెనకాలే ఉంటాడు. నీ వెనకాల నేను ఉన్నారా, నువ్వు అక్కడికి రావడం ఎందుకు? ఆ చింతన తద్వారా పొందే ముక్తి ఎంత గొప్పదంటే, ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సంపూర్ణంగా అద్వైతాన్ని సమర్థించే భగవద్గీత శ్లోకం ఇది. సంపూర్ణంగా నిక్కచ్చిగా మన వేదాంతం అంతా అద్వైతమే, ఇంకో అభిప్రాయానికి తావులేదు. అది పూర్తి తార్కికంగా నిరూపించే శ్లోకం. ఆ బ్రహ్మభువనాత్, బ్రహ్మలోకంతో సహా అన్నీ, పునరావర్తినగా అర్జున మళ్ళీ తిరిగి వచ్చేవే, మళ్ళీ పుట్టేవే, మళ్ళీ పోయేవే. జాయతే మ్రియతే అంటే యదృశ్యం తన్నశ్యం. ఇది శంకరాచార్య చెప్పిన మాట. కనిపించే ప్రతిదీ పోవలసిందే. అసలు కనిపించడం, కనిపించే వస్తువు, కనేవాడు, చూసేవాడు ఉన్నారు అంటే 3 స్థితులు ఉన్నాయంటే అది ద్వైతమే. ఉండదు, అది ఉన్నది ఒకటే. అది మనం 2 అని 3 అని 33 అని 66 అని భ్రమలో పడుతున్నాం. ఇవన్నైనా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాల వారు పేర్లు మనకు అనవసరం, కానీ అబ్బాయి ఈ లోకాలన్నీ పోతాయండి, ఆ లోకం ఒకటే ఉంటుందండి, అది ఒక్కటే ఉంటుందండి, అక్కడికి వెళ్ళినవాడు అక్కడ భగవంతుడి దగ్గర అలా ఎదురుగా నుంచుని అలా ఆత్మలన్నీ అలా వేలాడుతూ ఇప్పుడు దెయ్యాలి వేలాడడానికి. ఆత్మలంటే వేలాడడం ఏంటండి? ఆత్మలు మతిలేని మాట. ఇక ఆ లోకం ఒక్కటి, ఆ లోకం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారని నాకు అర్థం కాదు. అది మిగలదు. ఏ దృశ్యం తన్నశ్యం ఉండదు, ప్రతిదీ పోవలసింది. ఆ లోకంలో ఉన్న వ్యక్తి సహా సమస్య లేదు, ఏ లోకం లేదు. ఇదంతా మా లోకం మాటలు ఇవన్నీ. భగవంతుడు స్వయంగా చెబుతున్న ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినో అర్జున. మరి బ్రహ్మలోకం అనడగానే బ్రహ్మలోకం కంటే పైనేవో ఉన్నాయి అనద్దు. పోతన గారి భాగవతం సహా చాలా స్పష్టంగా ఉంది. ఇంతింతై వటుడంతయై మరియుదానంతై నభోవీధి పైనంతై తోయదమండలగ్రమున గల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునిగంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. బ్రహ్మాండంలో చిట్ట చివరి లోకం సత్యలోకం. సత్యలోకంలో ఉండేవాడు బ్రహ్మ. బ్రహ్మలోకానికి పైన ఏది ఉండే అవకాశమే లేదు. కైలాసమైనా వైకుంఠమైనా బ్రహ్మలోకం కంటే దిగువనే. విష్ణుమూర్తి పడుకుని ఉంటే ఆయన అభికమలంలోంచి బ్రహ్మ పుట్టాడని మనమే చెబుతుంటే బ్రహ్మే పైన ఉంటాడుగా, అనుమానమే ఉంది, ఈయన కింద ఉన్నట్టేగా. అక్కడ తెలిసిపోతూనే ఉంది. అంటే పోనీ ఆ భౌతికమైన చిత్రాన్ని మనం గమనించినా విష్ణువు కింద పడుకున్నాడు, ఆయన పైన ఉన్నాడు బ్రహ్మ. అంటే బ్రహ్మలోకమే చిట్ట చివరిది. అందుకే దాని అందుకుందుకు వామనుడైనటువంటి విష్ణువు కాలు పైకెత్తాడు. తనకంటే లోకం కింద ఉంటే కింది పెట్టేవాడు దాన్ని. అంటే బ్రహ్మలోకమే అత్యున్నతం. అందుకే మన మంత్ర సాహిత్యంలో, పౌరోహిత్యంలో ఎక్కడ ఏ వ్రతాలు నోములు చూసినా శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అనే ఉంటుంది. కైలాసం వైకుంఠాల ప్రసక్తి ఉండదు, తర్వాత వచ్చే వ్యవహారాలు నేను. శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం, బ్రహ్మలోక నివాసమే గొప్పది.
ఆ బ్రహ్మలోక నివాసమే శాశ్వతం కాదు అంటుంటే, ఎందుకంటే బ్రహ్మలోకం రావడం అనేది కేవలం మంచి వాళ్ళకే వస్తుందని కూడా అనుకోవద్దు, నన్ను మన్నించండి. అశ్వత్థామ ద్రోణాచార్యులు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ పుట్టాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే చివరి సమయంలో గాయత్రి మంత్ర జపం చేశాడు, దానికి ఫలం అది. అశ్వత్థామ ఎంత కక్షతో పైశాచికంగా ప్రవర్తించాడో భారతంలో మనకు తెలుసు. ఆయన బతికున్నాడు, హిమాలయాల్లో ఉన్నాడు. రాబోయే మహాయుగంలో ఆయన వ్యాస మహర్షి సప్తఋషుల్లో ఒకడవుతున్నాడు, సప్తఋషులలో ఒకడు అశ్వత్థామ. ఇప్పుడేదో అత్రి, కశ్యపుడు, జమదగ్ని, భరద్వాజులు వీళ్ళు ఈ మహాయుగానికి, ఈ 4 యుగాల మహాయుగానికి వీళ్ళు సప్తఋషులు. వచ్చే 29వ మహాయుగంలో అశ్వత్థామ సప్తఋషుల్లో ఒకడు కాబోతున్నాడు. అశ్వత్థామ ఏమంత మంచివాడేం కదా మనకు తెలుసు. అందులో మంచితనం ఉంది, కానీ చెడ్డతనం ఎంత ఉంది, పైశాచికత్వం ఎంత ఉంది, కష్టాలన్నీ ఉన్నాయి, రాగద్వేషాలన్నీ ఉన్నాయి. ఇది వేరు, తపస్సు వేరు. మంచిది. బ్రహ్మలోకానికి వెళ్ళడానికి కేవలం పుణ్యం ఒకటే కాదు, అక్కడ అనేక రకాల తపస్సులు. తపస్సు చేస్తే పెడతారు, అదో చేరుకోదగిన ప్రదేశం అంతే, అది గొప్పదే. అక్కడ ఉన్నవాళ్ళంతో హంస స్వరూపంగా ఆయన వాహనమే హంస. కానీ బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు ఎవరికి పెడబుద్ధులు పుట్టవు అనద్దు. మనకి లెక్క ఏమిటంటే, పురాణ కథలు సరదాగి ఆ ఉదాహరణ, ఆ తత్వం గ్రహిస్తూ చూడాలి. బ్రహ్మలోకంలో ఉన్నట్ట మహాభీషుడు అనే రాజు, ఆయన చేసిన తపస్సు కారణంగా అదేదో ఆయన బ్రహ్మగారు ఓ సభ పెట్టాడు, దిక్పాలకులతోటి, అందరితోటి, దేవతలతోటి పెట్టారు. దానికి విష్ణువును శివుడు కూడా వచ్చారు. నిజానికి వస్తారు, బ్రహ్మ పిలిస్తే రావాల్సిందే. బ్రహ్మ ఏమి తక్కువవాడు కాదు, అందరూ వచ్చారు, దిక్పాలకులు కూడా వచ్చారు. ఈ మహాభీషుడనే మహారాజు ఆయన పుణ్యం కారణంగా బ్రహ్మలోకంలో ఉన్నాడు. వశిష్ఠ మహర్షి కూడా బ్రహ్మలోకంలో ఉన్నాడు. అక్కడికి నదులను కూడా పిలవడం వల్ల గంగా నది వచ్చిందిట. గంగ సౌందర్యాన్ని చూసి ఈ మహాభీషుడు చలించాట, మహాభీషుడు సౌందర్యాన్ని చూసి ఈ గంగ చలించిందిట. బ్రహ్మ చూసి ఇద్దరిని మీరు భూలోకంలో పుట్టమని శపించాట. ఆయనే శంతనుడై పుట్టాడు. మరి ఏమైందండి? ఆ మహాభీషుడు వచ్చి గంగానదీ తీరంలో తపస్సు చేశాడు. చివరి గంగ వచ్చి ఆయన మీద వ్యామోహంతో ఉంది కాబట్టి ఆయన దగ్గరికి చేరే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కుడితోడ మీద కూర్చుంది పొరపాటు. కుడితోడ మీద కూర్చుంటే నువ్వు కోడలతో సమానం, అందుకని ప్రతీప మహారాజు అంటారు ఇక్కడ పుట్టిన తర్వాత ఆయన్ని. ఆ ప్రతీపుడు నువ్వు కోడలతో సమానం, మా అబ్బాయిని చేసుకోమంటాడు. అందుకని శంతనుండి వరించిన తర్వాత గంగ తెలిపోయిందా వ్యవహారం. అసలు వ్యామోహం ఎవరి మీద చేరింది ఎక్కడ, మళ్ళీ చివరికి వాళ్ళ అబ్బాయిని చేసుకోవడం, ఇవన్నీ చాపల్యాలు కావాలండి. గంగకి ఈ చాపల్యాలు ఉండడం ఏమిటండి? పైగా బ్రహ్మలోకానికి వెళ్ళాక ఈ చాపల్యాలు కలగడం ఏమిటండి? బ్రహ్మలోకానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా మన బుద్ధి ముందు మార్చుకుని వెళ్ళకపోతే ఆ లోకాలు చెడిపోతాయి. అక్కడేమీ చెడు బుద్ధులు రాకుండా ఫెన్సింగ్ ఏం లేదు, అక్కడ పెద్ద వైరింగు, ఎలక్ట్రిక్ షాకులు ఏం లేవు. అక్కడ మన బుద్ధే ప్రమాణం. అంటే మార్చుకోవలసింది మన బుద్ధే. బ్రహ్మలోకానికి వెళ్ళామని గొప్పలు చెప్పొద్దు, అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోతారు. క్షీణే పుణ్య మత్స్యలోకం విశంతి. పోనీ కైలాసం అనుకుందాం, దేనికి దానికే చెప్పుకుందాం. పోనీ కైలాసం. సుందర నాయనార్ మనకు శైవ సాహిత్యంలో ఉంటుంది. 12 మంది నాయనార్లు ఉన్నారు ఆళ్వారులాగే. అందులో సుందరప్పుడు నాయనారు ఏదో అంటారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహాపుణ్యం చేసి శివుడి గురించి మహాతపస్సులు చేసి ఇక్కడ భూలోకంలో అనేక రకాలుగా శివభక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడే కైలాసానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఇలాగే వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అక్కడ వాళ్ళు ఏ రూపాలు కోరుకుంటే ఆ రూపంతోనే ఉంటారు. కొందరు ఆడవాళ్ళు ఉన్నారు, ఈయన మగవాడు. సరే, ఒక అమ్మాయి ఎవరో పూలు కోస్తుందట కైలాసంలో. అక్కడ కూడా పర్యావరణం, పూల మొక్కలన్నీ ఉంటాయి కదా, మరి మొక్కలకు నీళ్లు పోయడం అవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు వేరేవి కూడా ఉంటాయి. అందుకని ఆ పూలు కోయడం కోసం ఇలా కొంచెం పైకి ఎక్కి బొట్టన వేళ్ల మీద నిలబడి అలా చెయ్యి చాపిందిట. ఈ బాకుమూలాలు, ఈ చెయ్యి చూసి ఈ సుందరప్పుడు నాయనారు గారు వ్యామోహానికులు ఉన్నాయట. ఇంకా కైలాసం దేనికి అంటే, మనం కైలాసానికి వెళ్ళినా కాకినాడ బస్టాండ్లో ఉండే బుద్ధులు చూపులు పోనప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకంటే దాన్ని పాడు చేయడం తప్ప. అందుకని కాకినాడ బస్టాండ్ నయంగా ఈ ఆలోచన చేయాలి మనిషి. అక్కడికి వెళ్ళిపోయాం, ఇక్కడికి వెళ్ళిపోయాం, అబ్బెబ్బే ఫలానా క్షేత్రం వెళితే కైలాసం వెళ్ళినట్టే, ఫలానా నదిలో మునిగితే గంగలో మునిగి, ఇవన్నీ అనవసరం అని మాట్లాడి ఇవేవి మోక్షాన్ని ఇవ్వవు, మరింత ఊబిలో కూరుకుపోయేలా చేస్తా. ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది కేవలం భౌతికత. అందుకని అక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యామోహంలో చూసి అమ్మాయి కూడా పడింది. ఇద్దరు తక్కువడు కదా. మరి ఏం చేయాలి? శివుడు పిలిచాడు ఇద్దరిని, శపించాడు. పురాణ కథలు అలాగే ఉంటాయి. మీరిద్దరూ భూలోకంలో పుట్టండి అని చెప్పించాట. కైలాసంలో ఇవేం వేషాలు అని చెప్పించాట. చాలా ఆసక్తికరమైన పువ్వులు కోసే ఘట్టంలో ఉన్నాం. అమ్మాయి చేతులెత్తి పూలు కోస్తోంది. సుందరప్పుడు నాయనారు గారు మహాభక్తులు వ్యామోహంలో పడ్డాడు. భక్తి అంతా ఏమైందో తెలియదు. అంచేత భక్తి మార్గం కంటే జ్ఞాన మార్గమే గొప్పది. పడ్డాడు. శివుడు శపించాట. ఏమని? మీరిద్దరు భూలోకంలో పుట్టండి, కైలాసంలోకి వచ్చి ఏమిటి వేషాలు? ఈ శాపానికి అర్థం ఏమిటంటే, పైకి అలా అంటారు కానీ బాబు మీకు భూలోకంలో ఉండేటువంటి వ్యవహారాలు పోలేదు,
ఇంకా ఆడాళ్ళని చూసి వ్యామోహంలో పడడం, పువ్వులు కోయడం కోసం కాస్త చెయ్యి పేకెత్తగానే ఆ చేతిని చూడడం, ఉప్పు సొంపులు చూసి వ్యామోహంలో పడ్డం అనే స్థితిలో ఉండి నీకు కైలాసం అనవసరం, అందుకని మీరు కిందకి వెళ్ళిపో అని ఇద్దరు. ఆవిడ కూడా అదే వ్యామోహం అనేది వెళ్ళిపోన్నాడు. ఆవిడ విచిత్రంగా ఈయన అర్చకుడుగా పుట్టాడు ఒక ఆలయంలో, ఆవిడ నర్తకిగా పుట్టింది. శాపమేం కాదు, అది ఒక రకమైన వరం. అంటే వాళ్ళ కోరిక, మీ కోరికలన్నీ తీర్చుకున్నాండి, ఎందుకు వచ్చిన గొడవ, మీకు ఇంకా శిక్షణ పూర్తి అవ్వలేదు, మీరు తొందరే ఏదో నెల తక్కువ వాళ్ళలాగా ఆధ్యాత్మిక శిక్షణ పూర్తి కాకుండా మీరు వచ్చేసారు కైలాసానికి పుణ్యం కొద్ది. అంటే అలా కుదరదు, శిక్షణ పూర్తి అవ్వాలి, మనస్సులు పరిపక్వం కాల. ఆ వ్యామోహాలు, ఆ బాధలు, ఆ చేతులు ఎత్తడాలు, ఆ చూడాలు ఏమిటో చూసుకోండి, బాగా చూసుకోండి, గంటలు గంటలు, రోజులు రోజులు, జీవితం అంతా చూసి ఇంక ఈ చెయ్యి ఏమీ లేదు ఇందులో అందమని తెలిసాకే రెండు తొందర ఏముంది అంటాడు భగవంతుడు. అలాగే అంటాడు. ఇవి ఆయనకేం కన్సెషన్లు ఇవ్వడం, ఏదో మాఫీ చేయడం, సాఫీ చేయడం, ఇవన్నీ పరిపాలకులు చేసే పనులు భగవంతుడు చేయడు. అన్నీ తేలాల్సిందే, నీ కర్మ నువ్వు అనుభవించమంటాడు, ఆయన ఏం మాఫీ చేయడు. కిందకి దిగారు. చివరికి అర్చకుడు వారు నర్తకం చూసి వ్యామోహంలో పడు జన్మాంతర సంస్కారం పడకేం చేస్తాడు. శివుడు వరం ఇచ్చినందుకు, శాపం ఇచ్చినందుకు ఏదైనా సరే ఆయన ధర్మకర్త గారికి కోపం వచ్చింది. అర్చకులు ఇలాంటి పనులు చేస్తే ఎలాగండి, మీ ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అన్నాడు. శివుడు ఆయన ధర్మకర్త కల్లో కనపడి, నీకు తెలియదు, నేను చెబుతున్నా, నా గుళ్ళో నేను అనుమతించిన వ్యవహారం అనుమతించడానికి నీకేమిటి అభ్యంతరం, నాకు లేనిది గొడవ, నువ్వు ధర్మకర్తవి, నేను ఆ ధర్మానికి మూలాన్ని, అందుకని నా మాట విను, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయమన్నాడు. ఇదే శివుడు ఇప్పుడు వరమా శాపమా అంటే, మీకు ఆ వాంఛ ఏదో ఉంది అది తీర్చుకుని వచ్చాడు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. తర్వాత ఇద్దరు దాంపత్యం చేసి ఆ వ్యామోహాలు తీరిపోయి పరమశివ భక్తులే మోక్షాన్ని పొందారు. అది కావలసింది. ఇలాగ బ్రహ్మలోకం లోకం కాదు, కైలాసం కాదు, వైకుంఠం ఎవరో గురించి అక్కల లక్ష్మీదేవి స్వయంగా భృగు మహర్షి వచ్చి స్వామివారి గుండెల మీద తన్నితే, నేనున్న చోట తన్నాడు, నువ్వైనా ఏమనలేదు, భార్యకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వెళ్ళిపోయిందా లేదా? అహంకారం వస్తే వైకుంఠం ఎలా అవుతుందండి, నన్ను మన్నించండి. లక్ష్మీదేవేనా, విష్ణువేనా, భృగువేనా, గరుత్మంతుడైనా అహంకారం ఉన్న చోటు వైకుంఠం ఎలా అవుతుందండి? ఆ అహంకారం పోవాలి కదా. వెంటనే విష్ణువు ఏమన్నాడో తెలుసా, అహంకార రహితుడైన స్వామి ఎంత చక్కని జవాబిస్తాడో. తరిగొండ వెంగమాంబ గొప్ప రచయిత్రి, తెలుగువాళ్ళు దండం పెట్టుకోవాలా ఇల్లాలకి. ఆవిడ వెంకటాచల మహత్యం అని రాసింది. అందులో ఒక మాట ఉంటుంది, విష్ణు అంటాట లక్ష్మి, అదేమిటి అజ్ఞానంలో పడ్డావు, భృగు మహర్షి తన్నాడంటో, ఎవరా భృగువు, ఎవరా నువ్వు, ఎవరా నేను, మూడు లోకాలు నా కడుపులో ఉన్నాయని మీరే చెబుతున్నారు, భృగు మహర్షి వేరేవాడా, నా కడుపులో వాడే కదా. కడుపులో పలి బిడ్డ కాలదన్యనటంచు తన్ తల్లి తిరిగి వాని తనగలదే. ఎంత గొప్పవాడండి మన విష్ణువు, ఎంత మానవత్వాన్ని బోధించారండి, ఎంత మహత్తర జ్ఞానాన్ని బోధించారండి. శంఖచక్ర గదా పద్మాలు చూస్తామేమిటండి, ఈ అపూర్వమైన మానవీయ భావాన్ని చూడాలి. కానీ ఎంతసేపు రూపాన్ని చూసి వ్యామోహంలో పడ్డామా, లోపల జ్ఞానం మనకు అక్కర్లేదా? దీనికి మళ్ళీ లెక్కలేసుకుంటూ కూర్చోవడమా, 4 చేతులు 3 కాళ్ళు అంటూను. లక్ష్మి, 3 లోకాలు నా కడుపులో ఉన్నాయని మీరు అంటున్నారు కదా, 14 లోకాలు అంటారు, పోనీ లెక్క మీకు వదిలేశాను, ఏవేవో నా కడుపులో ఉన్నాయి కదా. భృగు మహర్షి కూడా అందులో వాడే కదా. కడుపులో పలి బిడ్డ కాలదన్యనటంచు తల్లి తిరిగి వాని తన్నగలదే. భృగు మహర్షిని శిక్షించలేదు, శపించలేదు, నేనున్న స్థానంలో తన్నాడు, నాకు అవమానం జరిగింది, నువ్వు ఊరుకున్నావు, నువ్వేం భర్తవి అని ప్రశ్నిస్తున్నావే. భర్త, భార్య, నువ్వు, నేను, భృగువు, లఘువు, గురువు ఇవన్నీ ఉంటే మోక్షం ఎక్కడా, జ్ఞానం ఎక్కడా, వైకుంఠం ఎక్కడా? వైకుంఠనాథునికి భార్య కూడా అజ్ఞానంలో పడిపోయింది. అహంకారం ఎంత గొప్పదండి, అది విష్ణువు కంటే గొప్పది, అది శివుడు కంటే గొప్పది, అది బ్రహ్మ కంటే గొప్పది. అహంకారం వీళ్ళందరినీ మించి గొప్పది. వాళ్ళని అహంకారంలో పడేసింది. అది కడుపు లోపల బిడ్డ ఉంటాడు, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కోసారి తల్లిని తన్నుతున్నాడు. ఏమిటో పాపం బిడ్డకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అటు తిరిగి ఇటు తిరిగి నెమ్మదిగా పడుకుంటుంది, తన్నుతున్నాడు వెధవ, అది పొట్ట మీద దెబ్బ కొట్టుకుంటుందా? ఏ తల్లి చేయదే. కడుపులో పడి బిడ్డ కాలదన్ననటంచు తల్లి తిరిగి వారిని తన్నగలదే. అంచేత నేను తల్లిని, భృగు మహర్షి నా బిడ్డ, ఆయన నన్ను తన్నాడని నేను తన్నుతానా? ఆయన మహర్షే ఉండి ఋషిత్వాన్ని మర్చిపోయి అహంకారంలో పడ్డాడు. నేను పడితే నా గొప్పతనమే ఉంది, ఇంకా నువ్వెందుకు పడుతున్నావు అన్న మాట కూడా వినిపించుకోకుండా మహాలక్ష్మి కొల్లాపురం వెళ్ళిపోయింది. ఆవిడ కోసం ఆయన వచ్చాడే. శ్రీనివాసుడు కథ మనకి తెలియందా? ఈ మొత్తం 3 కథలు ఎందుకు చెప్పానో గమనించండి. బ్రహ్మలోకానికి వెళ్ళినా తిరిగి రావడమే, వైకుంఠానికి వెళ్ళినా తిరిగి రావడమే, కైలాసానికి వెళ్ళినా తిరిగి రావడమే. తిరిగి రానిది ఒక్కటే. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకం, శాశ్వతంగా ఉండేటువంటి ఏ స్ఫూర్తి కారణంగా
అసత్కల్పార్థగం భాసతే. సదాత్మకమైన వస్తువు అసత్కల్పార్థగంగా భాషిస్తోంది. అసత్తైన ఈ ప్రపంచమంతా ఏ సత్తు వల్ల ప్రకాశిస్తోందో, ఏ ఉన్నదాని వల్ల లేని ప్రపంచం ప్రకాశిస్తోందో, సాక్షాత్ తత్వమసి, అది నువ్వు, అది విష్ణువు, అది బ్రహ్మ, అది ఎంతో అది నువ్వే. స బ్రహ్మ ససి వత్సహరిస్సాక్ష సోక్షర పరమస్వరాట్ స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నవే. ఏది ఈ జీవుల్లో ఉందో అదే సూర్యుల్లో ఉంది. అటువంటి మనం తెలుసుకోగలిగితే సూర్యుడు మనకంటే గొప్పవాడు ఎలా అవుతాడు? శరీరం కారణం తప్పితే. ఆయన ధరించిన శరీరం కారణంగా ఆయన గొప్ప, ఆయనకు ప్రత్యేకత కావచ్చు. మన ధరించిన శరీరం మన అవసరాలకు సరిపోతుంది. సూర్యుడు శరీరం మనకి దేనికి మండిపోవడానిక? ఆయన ధరించిన శరీరాన్ని బట్టి ఆయన స్థానాలు, ఆయన బాధలు, ఆయన దుఃఖాలు, ఆయన గొడవలు ఆయనకుంటాయి. ఆయన శాపాలు కూడా ఆయనకున్నాయి. సూర్యుడికి పళ్ళు ఉడగొట్టాడు వీరభద్రుడు, పరవాన్నం తినడం మొదలెట్టాడు తినడానికి లేక. మనకెవరూ పళ్ళు ఉడగొట్టలేదు, మనం పరవాన్నం కాదు అన్ని తినచ్చు. మనం పరవాన్నం ఇష్టపడి తింటాం. సూర్యుడు పరవాన్నం గత్యంతరం లేక తింటాడు. మరొకటి పెడితే సూర్యుడు తినలేడు. సూర్యుడు పరవాన్నం ఇష్టం అన్నది అది ఊరికే మర్యాదగా చెబుతున్నారు. ఆయన పరువు తీయడం ఇష్టం లేక. మనం సత్యం చెప్పుకుందాం, మీరు గాలి పెడితే సూర్యుడు తినలేడు. గత్యంతరం లేక పరవాన్నం తింటున్నాడు ఆయన. ఎందుకంటే దక్షయజ్ఞంలో పళ్ళు ఉడే. అంటే సూర్యాది దేవతలందరూ కూడా తమ తమ అహంకారాలు అజ్ఞానాలు కారణంగా శిక్షలు అనుభవిస్తే వీళ్ళ ఆరాధనతోనే మోక్షం వస్తుంది అనుకుంటే ఎలాగండి? ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినో అర్జున. ఈ సృష్టి కనబడుతున్న పదార్థం అంతా సత్పదార్థం కారణంగా ప్రకాశిస్తున్న అసత్పదార్థం ఇది లేదు, అది ఉంది. ఆ ఉన్నదాని కారణంగా ఇది ప్రకాశిస్తోంది. అద్దం ముందు మనం నిలబడ్డాం, ఉన్నది మనం, అద్దంలో ఉన్న ప్రతిబింబం లేదు. కానీ మనం చూస్తున్నప్పుడు ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ఉండడం వల్ల అది ఉంది. ఆ ప్రతిబింబంలో ఎక్కడైనా ఒక మసి కనపడచ్చు, మనలో లేదు. అదేమిటి? ప్రతిబింబానికి మసి ఉంది. ఎందుకు ఉండదు? అద్దానికి మసి ఉంది. ఏం చేయమంటావు? ఆ మసి తీసి. అద్దానికి ఉన్న మసి ప్రతిబింబాన్ని పాడు చేయొచ్చు, అసలు బింబాన్ని పాడు చేస్తుందా? కానీ అసలు బింబానికి బొట్టు పెడితే ప్రతిబింబానికి వచ్చింది. అసలు బింబం నవ్వితే ప్రతిబింబం నవ్వుతుంది. అసలు బింబానికి ఏదైనా మచ్చ ఉంటే ప్రతిబింబానికి వచ్చింది. అంటే అసలు బింబం ముఖ్యమా, ప్రతిబింబం ముఖ్యమా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా సమస్త దేవాది దేవతలను మనం అనుకునే వారందరూ ఆత్మకి ప్రతిబింబాలే తప్ప బింబాలు కాదు. రూపం ప్రతిదీ ప్రతిబింబమే. అసలైన అరూపమైనటువంటి ఆత్మ చైతన్యమే బింబం. ఈ బింబ ప్రతిబింబ భావాలు గ్రహిస్తే సాక్షాత్వమసి ఇది వేదవచస యో బోధయత్యాశ్రిత అని వేదవాక్యాలే ప్రమాణంగా ఏ దక్షిణామూర్తి తన శిష్యుడికి బోధ చేస్తూ ఉన్నాడో, యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధో. ఈ రహస్యాన్ని గమనిస్తే మళ్ళీ ఎలాగైతే మనం ఈ ప్రపంచంలోకి మళ్ళీ రామో, ఈ జన్మెత్తడం అనేది జరగదు, అసలు మనం జన్మెత్తామనే విషయమే మర్చిపోతామో, గుణాతీతంగా వ్యవహరిస్తామో, అది మోక్షమయ్యా అన్నాడు తప్ప బ్రహ్మలోకం కానీ, కైలాసం కానీ, వైకుంఠం కానీ, ఏ దివ్యలోకాలను మనం భావించేవి కానీ మోక్షాలు కావు. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. నన్ను పొందినవాడు మాత్రమే పునర్జన్మ పొందడు అన్నాడు. అంటే ఆత్మ పదార్థాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి మనం. ఆత్మ పదార్థాన్ని కృష్ణుడనో, రాముడనో, శివుడనో, అమ్మవారనో, ఇటీవల బాబాగారనో, అయ్యప్పనో మనం పెట్టుకున్న పేర్లే ఇవన్నీ. ఎంతమంది కొత్త రూపాలు పెట్టుకున్నా, కొత్త దేవతలు అవతరించినా మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ వాళ్ళకి పాత ఆరాధనే చేస్తున్నాం. మనం అవధూత సాక్షాత్ జ్ఞానస్వరూపమైన బాబాకు కూడా శాలువాలు కప్పాం, నగలు పెట్టాం, అన్నీ చేశాం. మళ్ళీ అజ్ఞానంలో మనం పడ్డాం. అందుకని ఆత్మస్వరూపాన్ని ఆరాధన చెయ్యాలి, ఆత్మచింతన చెయ్యాలి. దాని ఆరాధన కోసం భౌతికంగా ఏవో షోడశోపచారాలు, విగ్రహాలు, ఆరాధనలు, దేవాలయాలు, తీర్థాలు, గుళ్ళు, గోపురాలు, యాత్రలు, నదులు ఏర్పాటు చేశారు. వాటి పరిమితిని మనం గ్రహించాలి తప్ప వాటితోనే మొత్తం అయిపోతుంది అనుకోకూడదు. అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. అందుకని మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. దీని ద్వారా జ్ఞానం పొందే ప్రయత్నం చేయవయ్యా అని జ్ఞాన మార్గం, అద్వైత మార్గాన్ని భగవద్గీత స్పష్టంగా బోధిస్తుందా లేదా? మళ్ళీ ద్వైత మరణం, విశిష్టాద్వైత మరణం, వారు ఒకరున్నారండి, వీరు ముగ్గురున్నారండి, ఇద్దరున్నారు, ఇంతమంది ఉంటే అది 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 బ్రహ్మ విద్య కానే కాదు. అది ఉన్నది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేకనానాస్తి కించన. వేదం చాలా స్పష్టంగా చెబుతోంది. వేదాంతం అంటే అద్వైతమే, మరొకటి వేదాంతం కానే కాదు. అంచేత ఉభయ వేదాంతాలు ఉండవు. ఒకటి భయ వేదాంతం, ఒకటి అభయ వేదాంతం. అభయ వేదాంతమే అద్వైత వేదాంతం. ఇది మనకి స్పష్టంగా తెలియాలి అంటే జీవితంలో ఆ జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తున్న వాళ్ళ దగ్గరే చేరాలి. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు కోకిల లాంటివాడు. కేవలం భౌతిక ఆరాధన మార్గాల్లో ఉండేవాళ్ళు కాకులు లాంటివాడు. కోకిల, కాకి రెండూ నల్లగానే ఉంటాయి.
కానీ కోకిల వసంత ఋతువులో మధురంగా కూస్తే ఎండలో కూసినా మనం వింటాం. ఆ కూతలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లోకమునందు దుర్జనుల లోతులెరుంగక, లోకమునందు దుర్జనుల లోతులెరుంగక, చేరరాదు శుశ్లోకుడు లోకమునందు దుర్జనుల లోతులెరుంగక, చేరరాదు శుశ్లోకుడు చేరినన్ కవియజూతురు, చేరినన్ కవియజూతురు, చేయుదురెక్క శక్యముల్, చేరినన్ కవియజూతురు, చేయుదురెక్క శక్యముల్, కోకిలలున్న చోట గుమిగూడి అసహ్యపు కూతలార్చుచున్, గుమిగూడి అసహ్యపు కూతలార్చుచున్, కాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కర. సరైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే సత్సాంగత్యం ముఖ్యం. ఆ సత్పురుషులు ఎవరో అంటే అంతా ఒక్కటే అని భావించేవారు. మళ్ళీ నేను గురువుని, మీరంతా శిష్యులు, మీరు ముందు గురువుకి దాసోహం అంటే కానీ ఏం కుదరదు అంటున్నాడంటే ఆయన భ్రమలో పడినట్టు మన భ్రమలో పడేస్తున్నాడు. గురుసేవనే దైవసేవగా చెప్పేస్తున్నాడు. ఆ మాట గురువుగారే స్వయంగా చెప్పేస్తున్నాడు అంటే భయంకరమైన గురువింద గింజ. గురువుని భావించాల్సిన అవసరమే లేదు. గురుసేవకి దైవసేవకి సంబంధం లేదు. కేవలం గురువు దేవుణ్ణి చూసే మార్గాన్ని చూపిస్తాడు. నడవలసింది మనమే, ఆయన మనని నడిపించడం. ఎందుకంటే ఆయనే పూర్తిగా పొందాడో లేదో మనకు అనుమానం. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిగత జీవితం, ఆయన ఆలోచనలు చూస్తే అర్థమైపోతుంది. మనం అవి జయంగా అసలు బాహ్యవేషాన్ని బట్టే నమ్మేస్తాం. బాహ్యవేషాన్ని నమ్మడం ఎంత ప్రమాదం అంటే కాకి కోకిల ఒకలాగే ఉంటాయి మరి బాహ్య రూపం ప్రకారం. పైగా కాకులదే పెత్తనం అండి. ఎందుకంటే కోకిలల సంఖ్య తక్కువ. అసలు సంవత్సరంలో 2 నెలలే కోకిల కనపడుతుంది. ఈ కోకిల పొరపాటుని కాకుల గుంపులోకి పెడితే అవన్నీ కాళ్ళతో రక్కి, గోళ్లతో రక్కి, ముక్కుతో చెక్కి పీకేస్తాయి. దీన్ని మాట్లాడలేవు. ఎందుకంటే వాడి సంఖ్యాబలం ఎక్కువ. ఎప్పుడు లోకంలో రాశి ఎక్కువ, వాసి తక్కువ. ఇంగ్లీషులో చెప్పాలంటే క్వాలిటీ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ. మనం ఆధ్యాత్మిక రంగంలో కూడా విచిత్రంగా ఎక్కువ మంది హాజరైతే అది గొప్ప సభ, తక్కువ మంది హాజరైతే ఏమిటో ఈ మధ్యానికి డిమాండ్ పడిపోయింది. డిమాండ్ ఏమిటండి? వ్యాపారం భాష. ఇటు కృష్ణమూర్తి గారి సభలో 2-3 ఉండగా ఆయన మాట్లాడిన సందర్భాలంటే 2-3 వేల మంది ఉన్నవి ఉన్నాయి. ఎప్పుడు ఆయన పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ఆయన 6 గంటలకు సభ అంటే 5 నిమిషాలు తక్కువ 6ంటికి వేదిక మీదకి వచ్చి ఒకసారి ఇలా చూసి కూర్చున్నప్పుడు వెంటనే మొదలెట్టేవాడు. అంతే, తలుపులు వేసేయమనేవాడు. ఇంకెవడే రావద్దని. అందుకే రోడ్డు మీద నిలబడి విన్నా వినాయక చవితి ఉపన్యాసమా, సరదాయా? అంతే, జనాన్ని బట్టి లెక్కేయకూడదు, జ్ఞానాన్ని బట్టి తప్ప. కానీ మనకి ప్రతిదీ అలాగే చూస్తాం మనం. అంతమంది ఉన్నారంటే ఉరికే వస్తారా? ఎప్పుడు అజ్ఞానంలో పడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. గొర్రెల మంది ఎక్కువ ఉంటారు. గొర్రెలు ఎక్కువ ఉంటాయి లోకంలో, గుర్రాలు తక్కువ ఉంటాయి. కోకిలలు తక్కువ ఉంటాయి, కాకులు ఎక్కువ ఉంటాయి. అంచేత కాకుల గుంపులో చేరితే, దుర్జనులతో మనం స్నేహం చేస్తే మనం కూడా కాకుల్లాగా అయిపోతాం. పైగా మనకేం విలువ ఉండదు. శుశ్లోకుడైన వాడు తన జ్ఞాన మార్గంలో తాను వెళ్ళాలి తప్ప మళ్ళీ మామూలు వేరే వేరే మార్గాల్లోకి రాకూడదు. వాటి వ్యామోహాల్లో పడకూడదు. పడ్డామంటే కాకి జీవనం వచ్చేసినట్టే మనకి. పైగా ఈ కాకులు ఏం చేస్తాయట? కోకిలలు ఉన్న చోట ఏదో 2-3 కోకిలలు ఉంటాయి తక్కువ సంఖ్యలో. వాటి దగ్గరికి కొన్ని 100 కాకులు వచ్చేస్తాయి. కావు 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 అని చెట్టు నిండా మొత్తం చేరి అరుస్తుంటే ఈ 2-3 కోకిలకి ఏం చేయాలో తెలియదు. వాటి పెత్తనం ఎక్కువ. ఒకవేళ ఇవి మధురంగా అది మామిడి చిగుళ్ళు తిన్నటువంటి మనోహరమైన కంఠంతో కూసినా ఎవరికి వినపడదు. ఈ గోల ఇంకా భరించలే కోకిల నోరు మూసుకుంటుంది. అంత అలా నోరు మూసుకుని ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని. ఈ కాకులు లేని చోటకి వెళ్ళిపోండి. అంతేగాని అక్కడ అరిచిన ఏమో ఉపయోగం, పొడి చేస్తాయి కదా. పైగా ఏం చేస్తే కోకిలలు ఉన్న చోట గుమిగూడి అసఖ్యపు కూతలార్చు కావు కావు కావని భయంకరంగా చెవులు బద్దలయ్యేలా అరుస్తూ అసహ్యపు కూతలార్చు కాకులు తన్నవే తరిమి ఆ కోకిలను తరిమేస్తాయి. అంచేత అటువంటి చోట ఉండడమే తప్పు అన్నాడు. ఎప్పుడూ మార్గంలో చాలా స్పష్టంగా ఉండాలి మనం. జ్ఞాన మార్గమే గొప్పది. జ్ఞాన సాధన సామగ్ర్యాం భక్తిరే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నారు. భక్తి మార్గం జ్ఞాన మార్గానికి సోపానం లాంటిది, ఒక మెట్టు లాంటిది. ఆ మెట్టును ఉపయోగించుకుని పైకెక్కాలి. కానీ మెట్లు ఎక్కేది ఎందుకయ్యా అంటే మేడెక్కడం కోసం. అదే మెట్ట మీద కూర్చుంటే అలాగా? ఆ మెట్టే మేడ అనుకుంటే అజ్ఞానం, అంతకంటే ఏం లేదు. మెట్టు ఎక్కిన తర్వాత ఎవరైనా ఏమంటే మేడెక్కామంటారు, మెట్లు ఎక్కామనరు. మెట్లు ఎక్కామని ఎవరైనా మేడెక్కామంటారు ఎక్కిన తర్వాత. ఎందుకంటే మెట్లన్నీ ఎందుకంటే మేడెక్కడం కోసం. ఆ మేడ అద్వైతం. మిగిలిన యోగ మార్గమో, కర్మ మార్గమో, భక్తి మార్గమో, మీరు ఎన్ని మార్గాలు చెప్పండి, అన్ని మెట్లు. అవన్నీ ఆ మెట్లు మరి ఎవరెవరు ఏ మెట్టు వారి వారి స్థాయిని బట్టి వారే నిర్ణయించుకోవాలి. అందుకని ఆధ్యాత్మికతలో ఎప్పుడు శిష్యుల్ని పోగేయద్దు, గురువుల్ని ఆశ్రయించొద్దు. మనకి మనమే గురువు, మనకి మనమే శిష్యుడు. భగవద్గీతను మించినటువంటి గ్రంథం లేదు, శ్రీకృష్ణ పరమాత్మను మించిన గురువు లేడు.
ఆయన చెప్పిన మార్గమే మనకి శరణ్యం. దాన్ని చక్కగా ఆ శ్లోకాలు రోజు 1-2 శ్లోకాలు చదువుకుని వాటికి ఉంటే ఈ భాస్కర శతకం లాంటి పద్యాలు దానికి జోడించి సరదాగా చెబుతున్నాం. కేవల వేదాంతమే చెబితే అదొక ప్రవాహం అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మించితే మనస్తత్వ శాస్త్రం ఒకటి ఉంది లెక్క. మనిషి 10-12 నిమిషాలు దాటేసరికి కొంచెం ఇక మొద్దుబారుతూ ఉంటుంది మెదడు. అందుకని అక్కడ అంశం మార్చమన్నారు. అందుకే మనం చక్కగా నవజీవన వేదం కార్యక్రమాన్ని 10 నిమిషాలకు ఒకసారి ఏదో కొంచెం మార్చి కాస్త చమత్కారాలు కూడా 4 జోడించి చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ మొద్దుబారిపోకూడదు, కాస్త మంచి చైతన్యం పొందాలి. అటువంటి చైతన్యాన్ని మనం పొంది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేద్దాం హాయిగాను. అన్ని లోకాలు యదృశ్యం తన్నశ్యం. అందుకే ఆ నశ్యంలో భాగమే ఈ శరీరం కూడా. ఇక మిగిలినవి ఏమైనా గొప్ప శరీరాలు కావచ్చు కానీ అన్నీ పోయేవి. ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం.